Loving, gracious Lord Father, thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Holy Spirit, Lord Father, for your presence amidst us. Thank you, Lord. Lord, we submit ourselves and I surrender myself unto your throne of grace and mercy. Let your words flow through my mouth and let the ears listen to your word, Lord. Thank you, Father. Thank you, Lord Jesus. We give you all glory and honor and we bless your name and we cover ourselves with the precious blood of Lamb, Lord Jesus Christ. And whatever the obstacle, whatever the hindrances, we break it in the name of Lord Jesus Christ. Thank you, Father. Thank you, Lord Jesus. Let your name alone be glorified. Let your word alone be preached. Thank you, Lord. In mighty name of Lord Jesus Christ, we ask, pray, and receive. Amen. 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 Hello. ఓకే, ఇక్కడ verse 1, the Lord says to my Lord, sit at my right hand until I make your enemies a footstool for your feet. ఇక్కడ ఎనిమీస్, శత్రువులు అన్నారు కదా, ఎవరది? ఎవరిని అంటున్నారు? ఆన్లైన్ ఉన్నవాడు చెప్పొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. శత్రువులు ఎవరు? లోకం ఉన్న పాపం సంబంధించింది. వాళ్ళు ఇంకా నార్మల్గా జనరల్గా శత్రువు ఎవరు? ఒక బిలీవర్ కి శత్రువు అనేది ఎవరు? సాతాన్. ఇంత ఆ, శక్తులు సాతాను. ఓకే, ఇంత గ్యాప్ వద్దు, తెలియకపోతే తెలియదని చెప్పండి. ఓకే, శాతాను అంటున్నాం కదా. ఓకే, ఇది జనరల్ గా ఒక బిలీవర్ కి, ఒక యేసుని నమ్మే వాళ్ళకి ఎనిమి వచ్చి శాతాను అని అంటాము. కానీ పూర్వకాలంలో శత్రువులు అంటే పక్క దేశం వాళ్ళు కావచ్చు, వెనక దేశం వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారు, యుద్ధానికి ఎప్పుడు వస్తారు మనకి తెలీదు. వాళ్ళే మనకు శత్రువులు, కంటికి కనిపించే శత్రువులు, ఎనిమీస్ అంటాము. ఈ కాలంలో మన శత్రువులు ఎవరు? ఎవరైనా చెప్తారా? ఈ కాలంలో మన శత్రువులు ఎవరు? ఆ కాలంలో అయితే యుద్ధానికి వెళ్ళేవాళ్ళం కదా, పక్క రాజ్యంలో వెళ్తే వాళ్ళని చంపుతాం, అది శత్రువు. ఈ కాలంలో మనకి కంటికి కనిపించే, కంటికి ముందున్న శత్రువు ఎవరు? ఎవరై ఉండొచ్చు? అంటే మన తోడు పుట్టినోళ్ళ, పక్కింటోళ్ళ, లేకపోతే ఎవరు? ఓదార్చలేనివాడు, మన మంచిని చూసి ఓదార్చలేనివాడు, మన ఆ, వీడిని కోరుకునేవాడు. అది మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మీట్ అవ్వట్లేదని మనకు నచ్చదు కదా వాళ్ళు. ఓకే, కంటికి కనిపించే శత్రువు ఎవరంటే మనమే. మన కంటి ముందు కనిపించే శత్రువు మనమే. ఓకే, ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఆబ్వియస్లీ ఒక బిలీవర్ లైఫ్లో సాతానే శత్రువు. సాతానే. పుట్టినప్పటి నుంచి సాతాన్ అంటే నచ్చదు, వాళ్ళు మార్గాల్లో వెళ్ళం, అన్నీ చెయ్యం, అన్నీ ఓకే. కానీ ద డే యూ హ్యావ్ ఐ ఇన్ యువర్ లైఫ్, నేను అని ఎప్పుడు మనం అనుకుంటున్నామో ఆ రోజు నుంచి మనకు శత్రువు మనమే. ఆ రోజు నుంచి మనకి శత్రువు, పెద్ద శత్రువు మనమే. ఇంకెవరు అక్కర్లేదండి. మనల్ని కింద పరుచుకోవడానికి, లేకపోతే మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఇంకెవరు దిగి రాక్కర్లేదు. అది మన తోడు పుట్టిన, లేకపోతే మనల్ని జన్మించిన వాళ్ళు ఎవరు రాక్కర్లేదు. మనల్నే కింద పరుచుకోవచ్చు, మన లైఫ్ని నాశనం చేసుకోవచ్చు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఎప్పుడు ఎవరితో అయినా గొడవలు ఆడుతున్నామంటే, ఎవరైనా మనకు నచ్చట్లేదంటే, ద్వేషిస్తున్నామంటే ఎందుకు అని ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి ఒక సర్టెన్ రీజన్ కూడా ఉంటుంది, ఒక కారణం ఉంటుంది వాళ్ళు ఎందుకు నచ్చరు అని. కానీ అదే కారణం ఓ సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అదొక రీజనే అనిపించదు. అవునా కదా? ఏదో చెప్పండి, చూడండి ఏదోటి. అవునా కదా? కరెక్ట్.
మరెందుకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత మనకేమి అది ఆ విషయం ఎందుకు పెద్దగా అనిపిచ్చదు అంటే, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ డ్రివెన్ బై ద స్పిరిట్. ఆ సిట్యుయేషన్స్‌లో ఇఫ్ యూ ఆర్ నాట్ సరెండరింగ్ ఆర్ నాట్ సబ్మిట్టింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే యాస్ యూ షుడ్, మనం అలా చేయకపోతే సేటన్ టేక్స్ ఓవర్. సేటన్‌కి గోల్ ఏంటంటే బిలీవర్స్ మధ్యలో ఉన్న ఎంత ద్వేషిస్తే అంత ఎంజాయ్‌మెంట్ అనుకుంటది. అవన్నీ తెలిసి కూడా మనమెందుకు సహోదరులు లేపోతే మనతో ఉన్నోళ్ళతో మనం ఎందుకంత ద్వేషిస్తూ లేపోతే 100 కారణాలు ఉండొచ్చులెండి పర్లేదు. మనం ఎందుకు అలాగుంటామంటే వి ఆర్ నాట్ డ్రివెన్ బై గాడ్స్ స్పిరిట్. వి ఆర్ నాట్ డ్రివెన్ బై గాడ్స్ స్పిరిట్. వి ఆర్ నాట్ అలౌవింగ్ గాడ్స్ స్పిరిట్ టు లీడ్ ద సిట్యుయేషన్. మనం ఆ సిట్యుయేషన్ అన్ని మన చేతిలోనే తీసుకుంటాం. ఇక్కడ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ ఎ ఫుట్ స్టూల్ ఫర్ యువర్ ఫీట్ అంటే మన ఎనిమీస్ అంటే వెంటనే వ్యక్తులు వెళ్ళిపోతాం. ఓ నలుగురు, ఐదుగురు గుర్తొస్తారు. అన్నీ గుర్తొస్తాయి. ఆళ్ళు చేసిన విషయాలు గుర్తొస్తాయి. అన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైనా వాళ్ళు మనుషులే గదా! నేను మనిషినే కదా! అని ఆ విషయం ఎప్పుడైనా గుర్తొస్తదా? రావచ్చు, రాకపోవచ్చు. దేవుడేమంటున్నారంటే, "నువ్వు ఎలాంటి వాడైనా పర్లేదు. హౌఎవర్ యూ ఆర్. నువ్వు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా పర్లేదు. నువ్వు ఎలాంటి తప్పులు చేసినా ఓకే. ఐ యాక్సెప్ట్ యూ. నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా." ఓకే. ఇదొక పక్కన పెడదాం. నౌ కమింగ్ టు గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క క్యారెక్టర్ ఉంది గదా! అదేంటి? ఇదే. మనం ఎప్పుడూ అంటుంటాం యేసులా ఉండాలి, యేసులా ప్రవర్తించాలి. మన మనసు కూడా యేసు ప్రభులాగా ఉండాలి అని. కానీ మనుషులు అని వచ్చిన వెంటనే యేసు ప్రభువుని మర్చిపోతాం. ఎందుకంటే ఆయన కంటికి కనపడరు. ఈళ్ళు కళ్ళ ముందునే ఉంటారు. కళ్ళ ముందునే తిరుగుతారు. ఈళ్ళు హర్ట్ చేసేది చాలా ఈజీగా హర్ట్ అయిపోతాం కూడా. ఆళ్ళనే చిన్న మాటైనా, పెద్ద మాటైనా, చేసే చిన్న పనులైనా, పెద్ద పనులైనా హర్ట్ అయ్యేది మాత్రం కాన్స్టెంట్. అందుకని చెప్పేసి మనం ఆళ్ళని అయినా కూడా నేను పర్లేదు ప్రేమిస్తా. అయినా కూడా పర్లేదు వాళ్ళ తోడుంటా. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటా. వాళ్ళు ఏ మాట అన్నా పర్లేదు ఉంటాను అని చెయ్యొచ్చా? అడుగుతున్నా. జెన్యూన్ క్వెషన్. అలా చేయొచ్చా? ఆన్సర్ అక్కర్లేదు. దీనికి కూడా ఆన్సర్ ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. బికాజ్ మనకు తెలీదు. మనం ఒక విషయం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనకి బుద్ధి లేదు. పుట్టినప్పటి నుంచే మనకి బుద్ధి లేదు. ఉంది అనుకుంటున్నాం. బుద్ధి లేదు. ఒక మానవ జాతి మనుషులకే అంతలా బుద్ధి లేదు. ఒక ఎక్కువ బుద్ధి ఉండుంటే దేవుడిని దేవుడుగా చూడడం. మనల్ని మనమే దేవుడుగా చూస్తాం. ఇండియాలో మనిషికి బుద్ధి ఎక్కువైతే ఏమవుతాడండి? బాబా అయిపోతాడండి. అది. వాళ్ళు 10 మందికి బాబా. మనం మనకే బాబా. అలాగైపోతాం. వి డోంట్ నో. వి ఐడలైజ్ అవర్ సెల్ఫ్. వెన్ యూ లెట్ క్రైస్ట్ ఇన్ యూ, మనం యేసు ప్రభువుని ఎప్పుడు మన లోపల వదులుతున్నామో, ఎప్పుడు మనం జరిగే కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన చేసుకుంటాడు. నేను మాట్లాడే మాటలైనా, ఆహ్, పలికే మనుషులైనా వాళ్ళతో గూడా దేవుడే పలకని నేనుండను. నా క్యారెక్టర్ ఏంటి? జీసస్ క్యారెక్టర్. యేసు ప్రభువులో ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంత ముఖ్యమంటే, నాకెందుకు అంత ముఖ్యం అనిపిచ్చిందంటే, మనుషులే మనల్ని దేవుడి దగ్గర దేవునికి దగ్గర చేయడానికి చాలా హెల్ప్ చేస్తారు. చాలా విషయాల్లో మనుషులే. అట్ ది సేమ్ టైమ్ దానికంటే డబుల్‌గా మనుషులే దేవుడి నుంచి మనల్ని దూరం కూడా చేస్తారు. ఇప్పుడు ఇందులో గూడా మనిషిని మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో దట్ డిపెండ్స్ అన్నమాట. ఆ మనిషికి మనం ఎంత విలువ ఇస్తున్నామో దట్ డిపెండ్స్. ఇప్పుడు నేను ఎవ్వడిని విలువ చేయను. యేసుని తప్ప అని ఒక మనిషి ఉంటారు గదా! ఆడు బతికిపోయాడు. ఆడు సీరియస్‌గా హీస్ సేవ్డ్. ఎందుకంటే ఎవరేమన్నా పట్టించుకోను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. ఎవరు ఎలా ప్రవర్తించినా నా ముందున పట్టించుకోను. ఎందుకంటే అక్కర్లేదు. ఆడు ఒక సగం మనిషే. హి ఈస్ ఎ క్రియేషన్ ఆల్సో. కానీ
మనం ఏ రోజైతే పట్టించుకొని, మనం ఏ రోజైతే కృంగిపోయి, ఏ రోజైతే చాలా హర్ట్ అయిపోయి, ఏ రోజైతే ఆహ్, ఎక్కువ ఆలోచించుకొని ఉంటామో, దట్ డే యూ ఆర్ గాన్. ఎందుకంటే వి ఆర్ ఐడలైజింగ్ దట్ సింగిల్ పర్సన్. వి ఆర్ ఐడలైజింగ్ దట్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ ఏ రోజైతే ఈ నాకేమీ అక్కర్లేదు, లోక సంబంధంగా లేకపోతే మనుషులైనా నాకు ఎవ్వరు అక్కర్లేదు. నాకొక కుటుంబం ఇచ్చాడు. ఆ నలుగురు, ఐదుగురు చాలు అని ఏ రోజైతే మనం రియలైజ్ అవుతున్నామో, ఏ రోజైతే దేవుడినే పైన పెడుతున్నామో, ఆ రోజే నిజమైన స్వతంత్రం వస్తది. ఏ స్వతంత్రం? క్రీస్తులో స్వతంత్రం. అట్ ది సేమ్ టైమ్ ఈ లోకంలో బ్రతకడానికి కూడా ఒక స్వతంత్రం. ఆ స్వతంత్రం ఉత్తినే రాదండి. దాంతో పాటు ఒక ధైర్యం వస్తది. అది కూడా యేసుక్రీస్తే ఇస్తాడు. ఆ ధైర్యం, ఈ స్వతంత్రం కూడా ఎందుకంటే చెప్పండి, ఎందుకని చెప్పండి? ఎవరికీ భయపడకుండా ఉండడానికా? లేపోతే దేనికి? ఆ స్వతంత్రం ఎందుకు? ఓకే. నేనే చెప్తా. ప్రీచ్ ద గాస్పెల్. ఒకనికి దేవునిలో ధైర్యం లేకపోతే, దేవుని గురించి మాట్లాడడానికి కూడా భయపడతాడు ఇతరులతో. ఒకనికి దేవుని గురించి మాట్లాడాలి అనే స్వతంత్రం ఉందో లేదో అని తెలియకపోతే, జీవితాంతం మాట్లాడడు. ఎదుట ఉన్నోడు ఒక సగా మనిషే. ఎదుట్లో ఉన్నోళ్ళు ఒక దేవుని సృష్టించిన మనిషే. జస్ట్ ఈ మాత్రం ఒక క్లారిటీ ఉంటే, గాడ్ విల్ వర్క్ త్రూ యూ. దేవుని ఆత్మ మన లోపలుంటది. అది ఎవరైనా పర్లేదు. ఎందుకంటే ఎందుకుండాలి? ఎందుకు ఆయన ఆత్మ మనలో ఉండాలి? ఎందుకు ఆ ధైర్యం ఉండాలి? ఎందుకు ఆ స్వతంత్రం ఉండాలంటే, గాడ్ హాస్ పుట్ అస్ ఇన్ థిస్ బ్యాటిల్ ఫీల్డ్. ఈ బ్యాటిల్ ఫీల్డ్‌లో పెట్టారు. హి ఈస్ ద మేజర్. హి ఈస్ ద సీఎం, పీఎం. హి ఈస్ ఎవ్రీథింగ్. ఆయనే అన్నీ. ఇప్పుడు మనం కత్తి పెట్టుకొని అన్నీ రెడీగుండి పోరాడడానికి ఎళ్తున్నాం గదా! ఎళ్లి అక్కడ నించున్నప్పుడు, లేదు నాకు భయమేస్తుంది అని వెనక్కి తిరిగితే, మనోళ్ళే చంపేస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ముందోళ్ళకి దొరికితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తామని టార్చర్ పెట్టి. ముందుకెళ్తే వాడు చంపేస్తాడు. అంటారు గదా! ఉంటే గోడకి ఇటుండాలి, లేకపోతే అటుండాలి. మధ్యలో ఎప్పుడు కూర్చోకూడదని. ఇదే. గాడ్ హాస్ కాల్డ్ అస్ హియర్. మనల్ని పిలిసి పోరాడడానికే ఇక్కడ పెట్టారు. మన డెస్టినేషన్ ఎక్కడండి? పరలోకం. హెవెన్. దట్ ఈస్ అవర్ రియల్ హోమ్. కానీ ఇక్కడ ఈ లోకంలో మనకి ఎందుకు పెట్టారంటే ఫ్రీ విల్ ఇచ్చి, దిస్ ఇస్ జస్ట్ ఎ జర్నీ. ఈ జర్నీలో మనం క్రైస్తవుగా ఎంత కాలం ఉండి, ఎంతమందిని క్రైస్తవులుగా మార్చాలని కాదు, సువార్త చెప్పగలుగుతామో అంత దేవునికి అంత మంచిది. కానీ మనం ఎప్పుడు సెల్ఫ్‌గా నేను, నాది, నాకు, నాకే అని చెప్పుకొని తిరుగుతామో, వి లూజ్. మనం కత్తి పట్టే ముందే చచ్చిపోతామండి. పోరాటంలో అది జరగకూడదు గదా! బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడ హ్మ్. సాతాన్ని మనం వచ్చి మన శత్రువు అది ఇది ఉంటాం. కానీ నిజంలో మనమే మనకి శత్రువు. ఎందుకంటే ఆహ్, మనం ఒక సెల్ఫిష్ పర్సన్‌ని చూసామనుకోండి. ఒక సెల్ఫిష్ మనిషిని చూస్తే ఈడు చాలా సెల్ఫిష్ అది ఇది ఈజీగా జడ్జ్ చేసేస్తాం. కానీ మన విషయం వచ్చినప్పుడు మనం ఎంత సెల్ఫిషో మనకే తెలీదు. ఆహ్, సెల్ఫిష్ క్యారెక్టర్ అలాంటిది. మనం ఎంత సెల్ఫిషో మనకే తెలీదు ఆ విషయం. ఇప్పుడు వై ఆర్ వి అవర్ ఓన్ ఎనిమీ అని ఎందుకంటున్నానంటే, మనలో సాతానుందా? దేవుడున్నారా? అని ఆ విషయం క్లారిటీ ఎప్పుడొస్తదంటే, ఎప్పుడొస్తది? ఎప్పుడైనా వస్తదా? లైక్ రియలైజేషన్ చెప్తాను. ఎప్పుడొస్తదంటే, మనం ఈ లోక విషయాల్లో, లోకానుసార విషయాల్లో ఎంత దూరంగున్నామంటే, ఎంత దూరంగుంటే దేవునికి అంత దగ్గరున్నట్టు. ఓకే. దీన్ని ఎలా దీన్ని ఎలా ప్రాసెస్ చేయొచ్చంటే లోక విషయంలో ఆహ్, మంచి జాబొచ్చింది. ఓకే. వచ్చింది.
మంచి సాలరీ వస్తుంది. అన్నీ ఉన్నాయి. ఇంట్లో అంతా ఓకే. అలా గడిచిపోతూ ఉంటూ, మనకేం కావాలో మనం అది కొనుక్కుంటూ, ఆ! ఈ లోకంలో అన్నీ ఉంటూ, సంపాదన మీద సంపాదించూ ఉంటూ, అది ఇది పిల్లలకి అన్నీ ఉన్నాయి. అలాగున్నప్పుడు దేవుడుంటాడా మనతోటి? పోనీ ఉన్నా కూడా, అవన్నీ దేవుడి నుంచే వచ్చింది అని గ్యారంటీ ఏంటి? ఓకే. ఇదొకటి. ఇప్పుడు నేను చెప్పింది నార్మల్ వరల్డ్‌లీ పీపుల్, లోకంలో ఉన్నోళ్ళకి. ఇప్పుడు బిలీవర్స్ మనమున్నాం గదా! మనకి రోజు టెస్టే. రోజు ఒక క్రికెట్ మ్యాచే మనకి. రోజు ఒక వారే. ఈ వార్‌లో మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. నాకు కావాల్సింది రావాలి అనే ఉండే మైండ్‌సెటొచ్చి అది తప్పు. అట్ ద సేమ్ టైమ్ అన్నీ మనమే సంపాదించి, అన్నీ మనమే కొనేసి, ఇదన్నీ నాకు దేవుడే ఇచ్చారు అని చేతులెత్తేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఇవన్నీ ఒక పక్కన. అట్ ద సేమ్ టైమ్ దేవుడా! నువ్వు నాకు ఏవైనా ఇవ్వు. నువ్విచ్చింది నేను తీసుకుంటా. హ్మ్. నాకు ఈ అవసరం ఉంది. నాకిది కావాలి, లేపోతే అది కావాలి అని అడిగే మనిషికిని ఉంది అని చెప్పి ఎళ్లి కొనేసుకోవడానికి చాలా తేడా ఉంది. డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఆహ్, దేవుడిచ్చే విషయాలు మనకి సఫిషియంటా? లైక్ మనకు ఓకేనా? మనకి సెట్ అయిపోతదా? అని ఎప్పుడు అనిపిస్తది? బేసిక్‌గా ఎప్పుడు అనిపించదు. ఎందుకు తెలుసా? మనం దేవుడిలో ఉన్నామనుకోండి. హ్మ్. మనకేమైనా కావాలి అని అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. టైంకి వస్తది. పోనీ వచ్చింది చాలా పెద్ద విషయం అనుకోండి. చాలా పెద్ద బ్లెస్సింగ్ వచ్చిందనుకోండి. అది దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలనే అనిపించదు. దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, దానికి సెపరేట్ టైమ్ తీసుకొని, దాన్ని ఐడలైజ్ చేసే హార్ట్ ఉండదు. ఓకే. దేవుడు నాకిది ఇప్పుడు ఇచ్చారు. ఓకే. ఇన్ని ఉంది. ఇట్స్ నాట్ డజంట్ మ్యాటర్. దానికి మనం ఎలా రియలైజ్ అవ్వాలంటే, ఓకే. నేను పడే కష్టానికి దేవుడు నాకు ఈ టైంకి ఇది ఇస్తున్నాడు. అంటే దేవుడు నా మాట ఇంటున్నారు అని ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటది. అంటే నాకా విషయం వచ్చిందని హ్యాపీ అయిపోము. దేవుడు నా మాట ఇన్నారు. ఈ చిన్న మాట కూడా విన్నారు అని ఒక సంతోషం అంతే. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇంకో బ్యాచోళ్ళు వాళ్ళే ఎళ్లి కొనేసుకొని, వాళ్ళే అన్నీ జేసేసుకొని, వాళ్ళే అన్నీ పంచేసుకొని ఏమంటరు? దేవుడే నాకిచ్చారు అని. దేవుడంటారు, "అరేయ్! లేదురా నేను నీకది ఇవ్వలేదు. నువ్వే కొనేసుకున్నావు. నేనింకా పెద్దగా ఏదో ప్లాన్ జేశాను" అంటారు. ఇక్కడేంటంటే థిస్ ఈస్ వేర్ అవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ట్రై టు ఫైట్ విత్ గాడ్స్ ఎక్స్‌పెక్టేషన్స్. ఈ 2 ఎప్పుడు ఫైట్ చేయలేవండి. ఎందుకంటే గాడ్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఈస్ ఆల్‌వేస్ హైయర్ దెన్ హ్యూమన్స్ థింకింగ్. అలా ఉన్నప్పుడు ఇఫ్ వి హావ్ గాడ్స్ క్యారెక్టర్ ఇన్ అస్, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని యొక్క నిజ వాక్యం మనలో ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైఫ్ నుంచి ఏ ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. అన్నీ వస్తూ ఉంటాయి. దేవును ఆయన పనేంటో చెయ్యు అని ముందున పెడుతూనే ఉంటారు. మనం కళ్ళు మూసుకొని చేసుకోవడమే అంతే. దానిలో నుంచి మనం ఇంకా నాకిది చేయాలి, నాకు ఈ కోరికలున్నాయి, నాకు ఆ కోరికలు ఉన్నాయి అని ఈ లోకానుసార కోరికలు ఏమి ఉండవు. అన్నీ ఆత్మీయ కోరికలే ఉంటాయి. నాకు 2, 3 ఆత్మీయ కోరికలున్నాయి. ఏంటంటే పంచుకుంటాను. ఒకటేంటంటే నేను వాక్యం ఫుల్లు చదివి, నాలో వాక్యం ఉండాలి. ఎంత వాక్యం ఉండాలంటే, నేనొక మీటింగ్ లేపోతే నేనొక 10 మందిని కలుస్తున్నాను. నేను ఆ రూమ్‌లోకెళ్తే ఉన్న దెయ్యాలన్నీ పారిపోవాలి. దేర్ షుడ్ బి నో హిండ్రన్స్. ఆ! అంటే నాలో దేవుని ఆత్మ ఎంత ఫుల్లుగా ఉంటే, ఆ లోపల ఉన్న దెయ్యం పారిపోవాలి. అంటే ద ఎనిమీ షుడ్ జస్ట్ ఫ్లీ అవే ఫ్రమ్ ద వర్డ్ ఇన్‌సైడ్ మీ. ఇలాంటివన్నీ ఆత్మీయ ఆశలంటారు. ఇవి ఆశించొచ్చు. మంచిదింకా. దేవునికే దగ్గరవుతాం.
అట్ ద సేమ్ టైమ్ ఈ ఆత్మీయ ఆశలన్నీ ఆశించాలంటే వాక్యం ఎక్కువ చదవాలి. దేవునితో ఎక్కువ టైం గడపాలి. ఫాస్టింగ్ అది ఇది అన్నీ ఉన్నాయి. ఇదొక జర్నీ. ఈ లోకంలో ఉండే ఈ లైఫ్ వచ్చి ఒక జర్నీ. నాకు ఫుల్ దేవునిలో ఒక స్వతంత్రం ఉంది. దేవుడు నాతో మాట్లాడుతున్నారు. లోకంలో మనుషులు ఏమనుకున్నా, నా తోడున్నోళ్ళే నా గురించి ఏమనుకున్నా పర్లేదు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక రియలైజేషన్ వస్తే, మనకంటే పెద్ద ధన్యులు ఇంక ఎవరు ఉండరు. మనకంటే ఒక స్వ స్వాతంత్రమైన మనుషులు ఇంకెవరు ఉండరు ఈ లోకంలో. దేనికి భయం ఉండదు. ఎందుకంటే ఏవైనా చేయాలన్నా, ఏవైనా మాట్లాడాలన్నా మనకి ఫుల్ బిలీఫ్ ఉంటది. ఏంటంటే, నాలో ఉన్న దేవుడే, నాలో ఉన్న పవిత్ర ఆత్మే అన్నీ చూసుకుంటది, అన్నీ చేస్తది అని. సో, మనం కూడా మన జీవితాలు, మన క్యారెక్టర్ అయిన అన్నీ వచ్చి దేవుని ముందు పెట్టి, అది ఆయన విల్లా కాదా? ఆయన అనుకున్నట్టు నడుచుకుంటున్నామా లేదా? మనుషులేమనుకున్నా నాకక్కర్లేదు. అందుకని చెప్పి మన యాటిట్యూడ్‌తో తిరగకూడదండి. హలో! మనుషుల్ని ప్రేమించాలి. ఎందుకంటే గాడ్ సెడ్ వన్ థింగ్ లవ్ యువర్ నైబర్. అందుకని చెప్పి ఎళ్లి టెర్రరిస్ట్‌ని ప్రేమించాలా? లేదు. అందుకని చెప్పి మన ఫ్యామిలీని ఒకడు తప్పుగా మాట్లాడుతూ మన ఫ్యామిలీని తక్కువని లేదు బ్రో ఐ లవ్ యూ అలా కాదు. లవ్ ఇన్ క్రైస్ట్ ఏంటంటే నో హేట్, నో ఎనీ రిలేషన్‌షిప్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ జస్ట్ క్రైస్ట్స్ లవ్. క్రైస్ట్ లవ్ వచ్చి ఓన్లీ గివింగ్ అండి. టేకింగ్ ఏముండదు. మనం ఇస్తూ ఉంటాం. ఏం తీసుకోవడానికి నో ఎక్స్‌పెక్టేషన్స్. సో, మన కుటుంబమైనా, మన చర్చ్ వాళ్ళైనా దేవునిలో ఉందాం. దేవునిలాగా ఉందాం. ట్రై చేయడమే. రోజు రోజుకి, రోజు రోజుకి ఒక్కొక్క మెట్టెక్కితే తెలీదు. ఏ 100 రోజో, 200 రోజో ఫుల్ బిల్డింగ్ ఎక్కేసుంటాం. లేకపోతే ఫుల్ కొండ ఎక్కేసుంటాం తెలీదు. కానీ ఒక్క రోజు కూడా ఒక కాలు కిందకెళ్ళకూడదు. ఎందుకంటే ఆ కొండ పైనెళ్ళినప్పుడు దేవుడు ఉంటారు. దేవుడిని కలాలి. మన గోల్, మన టార్గెట్ అయితే అదే ఉండాలి. సో, మనం దేవుడిలో ఉంటామని, దేవునిలోనే ఉండాలని ఆశిస్తూ, అందరిని ప్రేయర్ చేసి, అందరిని బ్లెస్ చేస్తూ, ఈ యొక్క చిన్న వాక్యం మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా.